Now, let me explain the next topic, non-restoring division algorithm. In the previous video, I have discussed the restoring division algorithm. Now, let me recap the restoring algorithm with a simple example. As we have taken a group of 5 bits and the dividend 1000, and we have applied the left shift, and when we do the left shift, జీరో అనేది వదిలేసేయాలి. జీరో అని వదిలేసిన తర్వాత సెకండ్ షిఫ్ట్ నుంచి జీరోని కింద తీసుకురావాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ 5 బిట్స్ వచ్చేదాకా చేయాలి. నెక్స్ట్ ఇక 3 బిట్స్ వచ్చిన తర్వాత వదిలేసుకోవాలి. తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. సబ్ట్రాక్ట్ ఏంతో చేసుకుంటామంటే మనం సబ్ట్రాక్షన్ అనేది మనం డివిజర్ తీసుకుంటాం. డివిజర్ అంటే 0011. ఇక్కడ 4 బిట్స్ మాత్రమే, కానీ ఇక్కడ కావాల్సింది 5 బిట్స్. సో ఇక్కడ అడిషనల్గా ఒక జీరో పెట్టుకొని దీనికి -m అంటే 2's కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. 2's కాంప్లిమెంటరీ ఏంది? వన్స్ కాంప్లిమెంటరీ +1. వన్స్ కాంప్లిమెంటరీ అంటే రీప్లేస్ 0/1 1/0, అంటే 0 ప్లేస్లో 1 1 ప్లేస్లో 0 పెట్టి దానికి +1 యాడ్ చేస్తాం అంతే. సో దీని ఫైనల్ రిజల్ట్ ఇది 1101. 1101కి యాడ్ చేస్తాం. 0001కి 1101 యాడ్ చేస్తాం. 1 + 1 అంటే సమ్ 0 క్యారీ 1. 0 + 0 అంటే 0. 0 + 1 అంటే సమ్ 1. 0 + 1 1. 0 + 1 1. 0 + 1 1. ఇక్కడ 0 0 0 ఆల్రెడీ రాసాం. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటిది 1 కాబట్టి సైన్ ఆఫ్ ఏ అనేది 1 అయింది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ 0 అయితే ఇక్కడ 1 అవుతుంది. సో మన రూల్ ప్రకారం ఇక్కడ 0 అయింది కాబట్టి 0 అయిన తర్వాత క్యారీ లేకపోతే రీస్టోర్ చేయాలి. రీస్టోర్ దేంతో చేయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది రాయండి. రాసిన తర్వాత షిఫ్ట్స్ అప్లై చేసి A = A - m చేస్తాం. సో డిఫరెన్స్ బిట్వీన్ ద రీస్టోరింగ్ నాన్ రీస్టోరింగ్ ఏంటంటే ఓన్లీ సబ్ట్రాక్షన్ చేస్తాం. సైన్స్ బట్టి అన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. కానీ నాన్ రీస్టోరింగ్లో ఏంటంటే సైన్స్ బట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలో యాడ్ చేయాలో చూస్తాం. ఫస్ట్ ఇనీషియల్గా 5 బిట్స్ ఇస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎగ్జాంపుల్ యాజ్ 8/3 1000 తీసుకుంటాం. షిఫ్ట్ అప్లై చేస్తాం. లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తే సెకండ్ బిట్ కింద వస్తుంది. సేమ్ అలానే వస్తుంది. చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం. A - m. సో ఇనీషియల్గా A - m చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇందాక 1101 వేసాం. ఇప్పుడు యాడ్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 1 వచ్చింది కాబట్టి సైన్ ఆఫ్ రూల్స్ ప్రకారం చూడండి. సైన్ ఆఫ్ 0 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సైన్ ఆఫ్ 1 అంటే ఎడిషన్ చేయాలి. సైన్ ఆఫ్ 1 ఎంత? సైన్ ఆఫ్ 1 కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఎడిషన్ చేయాలి. ఎడిషన్ A = A + m. 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 పెట్టేసి తర్వాత రీస్టోర్ చేయం. దీంట్లో ఏంటంటే రీస్టోర్ అనే మెథడ్ యూజ్ చేయం. 1110 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. షిఫ్ట్ లెఫ్ట్ దీనికే డైరెక్ట్గా లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తాం. చేసిన తర్వాత ఎడిషన్ చేస్తాం. ఇందాక రూల్ ప్రకారం ఎడిషన్ చేసి సెట్ చేస్తాం. మళ్ళీ దీనికి రీస్టోర్ చేయం. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ ఎడిషన్ చేస్తాం. ఇక్కడ లాస్ట్లో 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎప్పటిదాకా చేయాలంటే క్యారీ అనేది వచ్చేదాకా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో ఆపేయాలి. సబ్ట్రాక్షన్ చేసి నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వస్తే ఎడిషన్ చేయాలి. ఇక్కడ 1 వస్తే చేయాలి. ఇక్కడ 0 వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. 1 క్యారీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఆపేయాలి. రీస్టోరింగ్ అయినా నాన్ రీస్టోరింగ్ అయినా. సో దిస్ ఈస్ నాన్ రీస్టోరింగ్ అల్గోరిథం. ఇది నాన్ రీస్టోరింగ్ అల్గోరిథం.